నమస్తే అండి. అందమైన టెర్రస్ గార్డెనింగ్‌కి వచ్చేసానండి. అయితే ఇది సిటీ మధ్యలోనే ఉంది. ఇక్కడ పూలే కాదండి, పండ్లు అలానే కూరగాయలు కూడా పెంచుతున్నారు. అయితే ఈ గార్డెన్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అలానే సాయిల్ ఎలా ఉంది? వీటికి వాటరింగ్ ఎలా చేస్తున్నారు? ఇందులో ప్రతి మొక్కకి కూడా ఒక టిప్ అలానే కేర్ కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే మధ్య మధ్యలో మంచి టిప్స్ వస్తూ ఉంటాయండి. చెప్పాను కదండి, 4 అంతస్తులో గార్డెన్ని, అందమైన గార్డెన్ని సృష్టించారు. వారెవరో కాదండి, మన కమలమ్మ. కమలాలు పండిస్తున్నారు పేరుతో పాటు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, మీ పేరు మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కి. నా పేరు కమలమ్మ. మీకు ప్యాషనా లేకపోతే మీరు రైతు కుటుంబం నుంచి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఓకే, నాది ప్యాషన్. యాక్చువల్గా రైతు కుటుంబం కాదు మాది. కాకపోతే మా ఫాదర్ మొక్కలు పెంచేవారు 40 years బ్యాక్. దిల్సుఖ్ నగర్ లో మాకు చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉండేది, 150 square yards. దాంట్లో ఆయన చాలా వెజిటేబుల్స్ పండించేవారు అనమాట. నేను కూడా ఆల్మోస్ట్ నియర్లీ 25-30 years నుంచి 30 years నుంచి నా గార్డెన్ పెంచుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెలీదు, ఓన్లీ ఫ్లవర్స్ అంతే. ఫ్లవర్స్ పెంచేదాన్ని విపరీతంగా అనమాట. నేను షార్ట్స్ ఇస్తాను నీకు. విపరీతమైన ఫ్లవర్స్ పెంచేదాన్ని. దాని తర్వాత కొంచెం తగ్గించుకుంటూ కరోనా దగ్గర నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ మీద పడ్డాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పైన ఫ్లవర్స్ కూడా తర్వాత చూపిస్తానండి. ముందు మాత్రం ఇక్కడ ఒక వింత మొక్కలు ఉన్నాయి. మీకు ఇక్కడ అన్ని కూడా టిప్స్ ఉంటాయి, అలానే కేర్ కూడా తెలుసుకుందామండి. అమ్మ, మీరు ఫస్ట్ మొక్క మన ఫ్యామిలీ మెంబర్స్ కి. ఓకే, గేటెడ్ సపోటా. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాను. ఇది మొక్క. తర్వాత ఇదేమో క్రికెట్ బాల్ సపోటా అండి. పాట్ చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇది కూడా మనకి డ్రమ్ ఉంటుంది కదా, అది కట్ చేసి పెట్టారు. ఆయిల్ డ్రమ్. ఆయిల్ డ్రమ్ ఇది ఒకటి. తర్వాత ఇక్కడేమో ఈ జామ చెట్టు చూడు, ఇది గమ్మత్తుగా ఉంటుంది. మీకు చూడంగానే జామ మొక్కలాగా ఉండదు, ఎగ్జాక్ట్లీ ఇది జామ మొక్క. పూతుంది. అమ్మ, ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా? తిన్నాను, స్వీట్ గా ఉంటుంది. సీజన్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. చూడండి, ఇక్కడ ఇంకా మల్లె మొగ్గలు ఉన్నాయి, పూలు కూడా ఉన్నాయి. అది కూడా చూడండి, పాట్ చూడండి, 10x10 అండి అది. అమ్మ, ఇప్పుడు నేను ఇంత మొత్తం గార్డెన్ తిరిగాను, నేను ఎక్కడ నాకు తడి కానివ్వండి, మట్టి కానివ్వండి, చెత్త కానివ్వండి తగలలేదు. అసలు దీనికి రీజన్ ఏంటి? రీజన్ ఏముంది సాధిక, నాకు గార్డెన్ నీట్గా ఉంచడం ఇష్టం. చాలా ఇష్టం. సో ఎప్పుడు నీట్గా ఉంటే, గార్డెన్ నీట్గా ఉంటే ఇవి నీట్గా ఉంటాయి, ఇవి నీట్గా ఉంటే వాటికి వచ్చేవి నీట్గా ఉంటాయి. సో అందుకని చెప్పి వాటి కోసం అని చెప్పి నేను గార్డెన్ నీట్గా ఉంచుతాను అనమాట. ఇప్పుడు మనం ఇల్లు నీట్గా ఉంటేనే కదా మనం కూడా నీట్గా ఉంటాం, మనం నీట్గా ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది. సో ఇది కూడా పాపం ఇది దీని ఇల్లు కదా, కాబట్టి మరి ఇవి నీట్గా ఉండాలంటే అది నీట్గా ఉండాలి కదా, అది నీట్గా ఉంటే దీనికి కూడా హ్యాపీ. ఇప్పుడు ఏమంటారు, స్లాబ్ పాడైపోతుంది అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? స్లాబ్ పాడవడం అంటూ ఉండదమ్మా. మనం స్టాండ్లు పెడతాం కదా, స్టాండ్స్ పెట్టినప్పుడు నీకు వాటర్ ఆగడానికి ఉండదు, అసలు ఆగడం కానీ ఏమంటారు స్టాగ్నేట్ అవ్వడం కానీ ఉండదు. మనం ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు చెట్లు పెట్టాలని ఐడియా నీకు వచ్చిందో, ఫస్ట్ నువ్వు స్లాబ్ని చేయించుకోవాలి. ఏమంటారు, సిమెంట్ తోటి వేసి మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. వాటర్ ప్రూఫింగ్ చేయించాలి. ఫస్ట్ చేయించేసుకున్న తర్వాత నువ్వు సెకండ్ స్టెప్ స్టాండ్స్ తీసుకురావాలి. థర్డ్ స్టెప్ కుండీలు తెచ్చుకోవాలి. అంటే అన్నీ మనం ఒకటిసారి తెచ్చుకోలేము, కొంచెం 4, 5, 6 అట్లా. అందరూ కొనుక్కుంటారు, కొనుక్కోలేరని కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. నేను అదే అడగబోతున్నానమ్మా. ఇప్పుడు అందరూ స్టాండ్స్ పెట్టి అంటే కుదరదు, వాళ్ళకి మీరు ఇచ్చే ఏమైనా అడ్వైస్? ఇటుకలు పెట్టొచ్చమ్మా, ఇటుకలు దొరికితే ఇటుకలు తెచ్చి పెట్టుకోవచ్చు. కొంతమంది ఇలా ఇప్పుడు చూడు, నేను అది పెట్టాను చూసా, వెదురు కర్రలు. ఇప్పుడు మనకి ఏంటంటే పక్కన ఎవరైనా మన ఇంట్లోనే అనుకో పాత మిగిలిపోయి ఉంటాయి, లేదంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మిగిలిపోతే పాత ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు. అవి తీసుకొచ్చుకొని వాడు కొంచెం మనం పెయింట్ వేసామనుకో గట్టిగా ఉంటది, పెయింట్ వేసి అవి కూడా పెట్టి యూస్ చేసుకోవచ్చు. గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న అడ్వైస్ అండి, మొఖమాట పడొద్దు. మొఖమాట పడితే మనకి మొక్కలు కానివ్వండి, ఏ ఐటమ్ కానివ్వండి మన గార్డెన్ లకి రాదు. మొహమాట పడితే మటుకు రాదు. వెళ్ళి అడగాలి, పక్కన వాళ్ళు కడుతున్నప్పుడు నాకు కావాలమ్మా అవి కావాలి అంటే ఇచ్చారు. సో మనం తెచ్చుకుని దాన్ని కొంచెం పెయింట్ వేస్తే మనకు కూర్చు పట్టకుండా ఉంటది,
చూడడానికి కూడా బాగుంటది. వాటి మీద మనం మొక్కలు పెట్టుకుంటే అది వింటున్నారా అండి? ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు కేర్ అవన్నీ కూడా తెలుస్తా ఉంటాయి. అమ్మ ఇప్పుడు ఈ సపోటా అన్నారు, ఇప్పుడు ఇది పెట్టేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనకి? నా దగ్గర అన్ని కరోనా తర్వాత 4 years 5 years. ఇది మటుకు క్రికెట్ బాల్ సపోటా మటుకు 2 years అయినట్టుంది. ఎందుకంటే ఇది నేను ఇక్కడ కొన్నాను, మన మేళాలో కొన్నాను. దీని ఫ్రూటింగ్ తీసుకుని పెద్దగా వస్తుంది. ఫోటోస్ ఉంటే మేము పెడతాను, ఇస్తాను. ఇంకొక సపోటా ఇక్కడ కనిపించిందమ్మా, ఫ్రూటింగ్ తో ఉంది. ఇది నార్మల్ సపోటా. ఓకే, అది కూడా మనకి డ్రమ్ లోనే ఉందండి. నాకు తెలిసి 100 liters అనుకుంటాను. అది అంతే 100 liters. అది ఇది చూసామా, మిరియాలు, పెప్పర్. ఆల్రెడీ ఉన్నాయండి, పెద్దవి కూడా ఉంది. ఇంకో 4 రోజులు అయితే హార్వెస్ట్ అయిపోతుంది. అమ్మ ఇది క్రీపర్ కాదనుకుంటా, బుష్ వెరైటీ. ఒకసారి నమ్మలమ్మ సాధికాది. ఇవి చూడు, అన్ని పిందెలే చూడు. దానికి ఆల్మోస్ట్ ఇప్పటికి 2 సార్లు హార్వెస్ట్ చేశాను సాధిక. మనం నార్మల్ ఎండిపోయిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. చాలా ఘాటుగా బాగుంది. అసలు జలుబు ఉంటే దెబ్బకి ఎగిరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 2 మనము ఇవి తిన్నామంటే మనకి థ్రోట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అన్నమాట. అమ్మ ఇది మీరు స్టెమ్ ద్వారా ఏమైనా ట్రై చేశారా? లేదమ్మా, స్టెమ్ ద్వారా చేయలేదు. ఇప్పుడు ఇది ఒకవేళ కనుక మళ్ళీ ఇవన్నీ వచ్చాయంటే 3rd time నేను హార్వెస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ నాకు సరిపోతాయి. అవి కోసి కొంచెం ఇప్పుడు ఇది కోసి నీవు బయట డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకోవాలి. చెట్టు మీద అయితే రాలిపోతాయి. ఇలా రెడ్ గా అయ్యాక హార్వెస్ట్ చేసుకొని గ్రీన్ అప్పుడే చేసేస్తున్నా. ఇప్పుడు రెడ్ అయిందంటే బ్లాక్ వచ్చేస్తుంది. సో డార్క్ గ్రీన్ అయిపోగా నేను చేసేసి ఇంట్లో పెట్టేసుకుంటాను అనమాట. రెడ్ అయిందంటే మళ్ళీ పడిపోతాయి, వేస్ట్. చూడు అన్ని పోయాయి. ఇది చూడు, ఆకాకర, అదిలో చిక్కుడుకాయ ఉంది, ఆకాకర ఉంది, టొమాటో ఉంది. ఈ లోపల ఆకాకర ఎక్కడో పిందె చూసానమ్మా. ఇది ఆకాకర తీగ. ఇక్కడ ఆకాకర అంటే ఏం లేదండి, బొంతు కాకర అంటాడు, బోడ కాకరకాయ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా అంటారు. దీనికి మెల్లిగా స్టార్ట్ అయింది పిందె, కానీ ఎక్కడో ఉంది పిందె. ఇవి కనిపించవమ్మా వీటితో, ఇదే పెద్ద ప్రాబ్లం. ఇది కనపడదు. ఆకాకర మొక్కలు అవి ఏమంటారు, కాయలు మనకి కనిపించడం కొంచెం కష్టం. వాటి వెతుక్కోవాలి. పొద్దున చూసాను, ఇప్పుడు కనిపించట్లేదు. నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను, నన్ను వెతుక్కోలేవా అన్నట్టుగా అంటూ ఉంటాయి అవి. అది ఏంటంటే మన కింద దుంప ఉంది చూసావా, అది మనకి ఎవ్రీ ఇయర్ దానికి అదే వచ్చేస్తుంది. మనం మళ్ళీ పెట్టక్కర్లేదు. ఇదేమో గుత్తిబీర అంటే అమ్మా ఎలా గుత్తులు వస్తాయి బీరకాయలు. చిన్నవి, సైజ్ చిన్నగా ఉంటుంది కానీ గుత్తులు వస్తాయి. దీనికి వచ్చాయి. ఇప్పుడు లేవు, మళ్ళీ అయిపోయాయి. వచ్చాయి ఇవి, దీనికి కాయలు బానే. టెర్రస్ పైన ఎవరైనా బూడిద గుమ్మడికాయలను పెంచుతారా అండి? ఇక్కడ చూడండి బూడిద గుమ్మడికాయ ఎంత పెద్దగా అయిందో. ఇది 3వది హార్వెస్ట్ చేసేసాం ఆల్రెడీ. 2 ఇది 3వది అనమాట. అది హార్వెస్ట్ రెడీగా ఉంది. మీకు అక్కడ కాయ తీగ ఎండిపోతుందంటే ఆ కాయ అయిపోయినట్టు కోసేయచ్చు, తీగ తీసేసేయచ్చు. చాలా మందికి తెలియకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కాయ దాని మీద వైట్ గా రావాలమ్మా, కంప్లీట్ వైట్ అయిపోతుంది. తీగ కూడా మాడిపోద్ది, అప్పుడు తీసేయాలి. చాలా మంది ఏం చేస్తారు, తీసుకొస్తారు, అలా తీసుకొచ్చి ఇంటికి పెట్టిన తర్వాత అది పాడైపోతే అయ్యో ఏమో అయింది అనుకుంటారు. అలా కాదండి, ఆ కాయ పైన మొత్తం వైట్ రావాలి, తీగ కూడా మాడిపోవాలి, అంటే వాడిపోవాలి. ఎగ్జాక్ట్లీ, అప్పుడే ఆ కాయ అయినట్టు. మీరు టెన్షన్ పడకండి ఇంటికి పెట్టుకుంటే పాడైపోయింది అనేసి. అమ్మ ఇది గ్రో బ్యాగ్ ఎప్పుడు తీసుకొచ్చారు? 3 years అయినట్టుంది, అయిపోతుంది. దాని ఇది కూడా అయిపోయింది. నేను అన్ని సంపత్ దగ్గర తెప్పించుకుంటా. తనకి ఆర్డర్ పెడతాను, తను పంపించేస్తాడు. ఆల్మోస్ట్ 3 years అయినట్టుంది. ఇది మరో గొల్లబొమ్మ. కృష్ణుడిని తర్వాత చూపిస్తాను. ఈ బృందావనంకి మంచి కృష్ణుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది క్యాబేజ్. అది ఎందుకో ఇది పాపం ఇట్లా అయిపోయింది. మంచి మొక్కే, మరి ఎందుకు ఇట్లా అయిందో తెలియదు. వాళ్ళ ట్రైకోడర్మా పోసాను, చూడాలి ఏమన్నా దానిపైన పేపర్ వేయండి. కొంచెం ట్రైకోడర్మా వేసారు కదా, అదే న్యూస్ పేపర్ వేసేయండి. ఒక 2 days వేయండి, తర్వాత తీసేయచ్చు. కొంచెం మట్టి లూజ్ చేసేసి వేసేయండి. ఎందుకంటే ఆ ఫంగస్ మంచి బ్యాక్టీరియాని ఫామ్ చేసుకుంటుంది. దానికి తడి ఉంటేనే చేసుకుంటది, తేమ లేకపోతే చేయదు. ఓకే వేసేస్తాను, పేపర్ వేసేస్తాను, న్యూస్ పేపర్. అమ్మా ఇదేం మొక్కమ్మా, చూడు ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. మార్నింగ్ గ్లోరీ కాదు, ఆల్మండా రెడ్. వావ్, రెడ్. నేను ఎల్లో చూసానండి, కానీ ఈ కలర్ చూడలేదు. పైన పింక్ ఇది బేబీ, ఇది బేబీ పింక్, అది రెడ్. ఆల్మండా పింక్ కూడా కాదనుకుంటామా, పర్పుల్. ఎంత బాగుందో అసలు మొక్క.
ఇక్కడ మళ్ళీ అగైన్ పుదీనా. ఇదే మొక్క మళ్ళీ మామిడి, ఇది కూడా ఒక మామిడి. ఇంత చిన్న పాటలో పెట్టారు. మల్లిక. మల్లిక. మల్లిక ఇంత చిన్న పాటలో పెట్టడానికి పెరగని అది పెరిగిన తర్వాత ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు తప్పులు చేశాను సాధిక. అదే తప్పులు ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే అది తీసుకురాగానే వాటిని ఇది మామిడి చెట్టు కదా అని చెప్పి పెద్ద వాటిల్లో పెడుతున్నాం. మనం పెద్ద వాటిల్లో పెట్టేసరికి ఏం జరుగుతుందంటే కుండి పెద్దది అవుతుంది కదా, కుండి పెద్దగా అయినప్పుడు మనం వాటరింగ్ దానికి కరెక్ట్గా ఇవ్వటం లేదు. ఇవ్వకపోతే అది ఏం జరుగుతుందంటే ఆ వేర్లు ఎప్పుడైతే కొంచెం ఇదిగా వస్తున్నాయో వాటర్ మొత్తం సరిగా ఇవ్వకుండా చెట్టు చచ్చిపోతుంది, అది కరెక్ట్గా రావట్లేదు. సో ఈసారి మటుకు నేను ఏమనుకున్నానంటే చిన్న దాంట్లో పెరిగిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి టిప్, ఎవరైనా మ్యాంగో ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్. మనకి ఏంటంటేనమ్మా ఏదైనా ఒక తప్పు జరిగిన తర్వాతనే మనకి దానికి తెలుస్తుంది రెమెడీ. సో కాబట్టి మనం తప్పు ఫస్ట్ ఎక్కడ జరుగుతుందని ఆలోచించుకున్న తర్వాత మనం అలా చేస్తే సరిపోతుంది. నేను మొన్న నీకు చెప్పా కదా, నువ్వు ఫోన్ చేసినప్పుడు సాధిక అన్ని నేను ప్రూన్ చేస్తున్నానని చెప్పాను కదా, సో అదంతా ప్రూన్ చేశారు. చూడండి, సీజన్ వైజ్ గా ఎప్పుడైనా మొక్కల్ని ప్రూన్ చేసుకోవాలి, అప్పుడే మనకి మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి. అమ్మ ఇదే మొక్క సంపెంగ, ఆకు సంపెంగ. కాకపోతే ఇంత చిన్నగా ఉన్నాయమ్మా ఇవి పువ్వులు, పెద్దగా వస్తాయి పూలు. అవి ఇవి పిందెలు అన్నమాట, మొగ్గల. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఆకు సంపంగి పువ్వు చూపిస్తున్నానండి. ఆకు సంపంగ. తర్వాత ఇదేమో పిప్పళ్ళు, మెడిసినల్ ప్లాంట్. పిప్పళ్ళు మెడిసినల్ ప్లాంట్. అది కూడా క్రీపర్ వస్తుంది మనకి. ఇది కూడా బాగా వస్తుంది క్రీపర్. అది మీరు జాయింట్ ఏమంటారు స్టెమ్ ద్వారా వచ్చేస్తుంది. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇది దమనం అనుకుంటాను, మరువం. దీన్ని మరువం అంటారు. దమనం అంటే సన్నగా వస్తుంది, ఇదేమో మరువం అంటారు. ఇది ఊరికే చనిపోతుంది అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా పాత మొక్క ఇది. చాలా సార్లు కోస్తూనే ఉంటాయి. ఎవ్రీడే నేను పూజకి అది పెరుగుతా ఉంటుంది అన్నమాట. అంతే. ఎప్పుడైనా స్టెమ్స్ ట్రై చేశారా అమ్మ పెట్టడానికి? పెట్టలేదు. నాకు అంటే ప్లేస్ ఉండదు. ఓకే, మరి ఒక్కొక్కటి 10 పెట్టడానికి కూడా కాదు, ప్లేస్ కూడా పెద్దగా లేదు కదమ్మా. సో దానికోసమని కొంచెం కష్టపడతాను అన్నమాట. కష్టం అవుతుంది, పెట్టను. అదేమో ఆల్ స్పైస్ మొక్క. దాన్ని మంచి ఒక ఏరియా మాత్రం సెట్ చేసేసుకున్నాను. ఇలా పట్టుకోవచ్చు, ప్లగ్ చేయవచ్చు, దాన్ని ఈజీగా తీసుకెళ్ళవచ్చు. అది ఆల్ స్పైస్. ఇది మల్టీ విటమిన్ అంత పెద్దగా అయిపోయి దీని నీడ వస్తుంది అని కట్ చేసి మల్టీ విటమిన్ చేయించేసాను. ఆ పక్క నుంచి దాందేనా? దాందే మొక్క. ఓకే, మనం తీసుకెళ్ళచ్చు. గుర్తుపెట్టుకోండి, మల్టీ విటమిన్. ఇక్కడ వచ్చేసి తర్వాత ఇది ఒక వుడ్ యాపిల్ అమ్మా. లాస్ట్ ఇయర్ బాగా ఇది వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. చూడాలి ఈసారి. ఇవి ఆర్కిడ్స్. సో కొబ్బరి చిప్పలనే ఉంటుంది చూడండి. అవును. సో నేనేం చేశానంటే దీనికి సపోర్ట్ కింద ఒక ప్లాస్టిక్ బుట్టల్లాగా పెట్టాను. ఇది ఒక కలర్, ఇది డబుల్ కలర్. ఇది ఆరెంజ్ వైట్ డబుల్ కలర్, అది సింగిల్ కలర్ వైట్ సింగిల్. అది చూడండి ఎంత బాగున్నాయి అసలు. తర్వాత ఇది ఒక కలర్. అమ్మ ఫ్రూటింగ్ ఉన్నది, ఫ్లవరింగ్ ఉన్నది తీసుకున్నారా? ఫ్రూట్స్ అన్ని చూసి ఫ్రూటింగ్. పాతదమ్మా ఇవి, ఇప్పుడు కావు, పాత మొక్కలు ఇవి. ఎన్ని సంవత్సరాల మొక్కలు అమ్మా ఇవి? ఇది అయితే గనక ఆల్మోస్ట్ 3 years మొక్క. అది 3 years. అది పర్పుల్. అది వస్తూనే ఉంటది పాపం. అది ఎండిపోతుంది, మళ్ళీ దానికి అదే వస్తుంది. ఇది మటుకు మొన్న దీనిలో అంటే మొన్న కాదు, అంతకు ముందు ఆగస్ట్ లో వచ్చింది కదా, అప్పుడు కొన్నవి 2 ఆగస్ట్ లో తీసుకున్న మొక్కలు ఇవి. సో అట్లా నవి పాతవే ఉంటాయి. అమ్మా ఇక్కడ ఆల్రెడీ పాట్ వస్తుంది కదా, మళ్ళీ మీరు ఇది అరేంజ్ చేశారా మీరు? అంటే ఇది మరి చిన్నది కదా, సో చిన్నగా ఉంది కదా, పడిపోకుండా ఉండాలని సపోర్ట్ కోసం పెట్టారు ఇక్కడ మీరు. తర్వాత ఇది పుదీనా. ఏది కట్ చేసి పెట్టారు అనుకుంటాను. వాటర్ బాటిల్, వాటర్ క్యాన్. ఇది కట్ చేసి పెట్టాను. ఇది ఒక వెరైటీ ఆఫ్ పుదీనా. వాసన చూడండి ఎంత బాగుంటది. ఇందాక తిన్న మిరియాలు ఇంకా నాకు ఫ్లేవర్ వస్తూనే ఉంది. ఇది గుడ్డు సప్పు. గుడ్డు అంటే ఎగ్ అనుకోండి, దాని షేప్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన గుడ్డు టైప్ లో ఉంటది అనమాట. అమ్మ ఇది విచ్చుకుంటుందా? అలానే ఉంటుంది. సాయంకాలం విచ్చుకుంటుంది అది. మనం ఉండవు ఆ టైం కి. అది ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ వరకు 5 ఆ టైం వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళా జస్ట్ ఒక 2-3 seconds కోసం ఇలా వచ్చి వెళ్ళిపోతుంది అని విన్నాను. వాస్తవం అది? లేదు, ఉంటది. సాయంత్రం సేమ్ మనకి ఏమంటారు బ్రహ్మకమలం ఉంటుంది కదండి, ఆ టైప్ లో వస్తుంది. సేమ్ అలా వస్తుంది. ఇదేమో వైట్.
నేరేడు చాలా ఫ్రూట్స్ వచ్చాయమ్మా పాపం. చిన్న మొక్క ఎన్ని ఫ్రూట్స్ తిన్నామో. మీ అందరికి ఉన్న డౌట్ నాకు కూడా ఉందండి, అది అడిగి తెలుసుకుందాం మనము. అమ్మ ఇప్పుడు ఇన్ని మొక్కలు పెట్టారు, మీకు మంత్లీ ఖర్చు ఎంత వస్తుంది జనరల్ గా? దీనికి మంత్లీ ఖర్చే ఉండదమ్మా. మనకి మంత్లీ ఖర్చు ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇక మంత్లీ ఖర్చు అనేది ఏమి ఉండదు దీనికి. మనం మామూలుగా కిచెన్ వేస్ట్ అది వాటర్ కలిపి పోస్తూనే ఉంటాము. తర్వాత ఓడబ్ల్యూడిసి అనేది ఒకసారి తెచ్చుకుంటాము, అది పెట్టుకుంటాము, అది పోస్తూనే ఉంటాము. మళ్ళీ తర్వాత ఏదో ఒకటి లిక్విడ్స్ దానికి వాటర్ మన ఏమంటారు వాటర్ మిల్లన్ ఉంటుంది కదా, అది మనం పైన పొట్టు తీసేస్తాము, దాన్ని గ్రైండ్ చేస్తాను, దానిలో కొంచెం వాటర్ కలిపి కొంచెం బెల్లం ముక్కేసి అది పోస్తాను. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్, మామిడి పళ్ళు పాడైపోయినవన్నీ దాన్ని జ్యూస్ చేసి పోస్తా, అరటిపళ్ళు జ్యూసులు. ఇంకెంతకంటే దానికి మంత్లీ ఇంకేముంటుందమ్మా, ఖర్చులు ఏముండదు. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే కుండీ కొనుక్కొచ్చి మట్టి పెట్టి అవన్నీ వేసావో, మొక్క వేసావో, కొనుక్కొచ్చి పెట్టావో, దాని తర్వాత నీకు మెయింటెనెన్స్ అనేది ఉండదు. మాక్సిమం జీరో మెయింటెనెన్స్. జీరో మెయింటెనెన్స్. కాకపోతే ఎప్పుడన్నా పెస్ట్ కనబడ్డప్పుడు, నేను చెప్పా కదా నీకు పెస్ట్ అంటే నాకు కనబడితే చేత్తో నలుపుతా, లేదు కొంచెం ఎక్కువ నీకు చిక్కుడు చెట్టుకు బాగా వస్తుంది. సో అప్పుడు అలాంటప్పుడు పేను బంక, అలాంటప్పుడు మనం వేప నూనె కానీ లేకపోతే కనుక కొంచెం వంట సోడా అంటారు కదా, అది దాని లోపల కొంచెం వాటర్ కలిపేసేసి దానిలో కొంచెం ఏదైనా కుంకుడుకాయల రసం కలిపి కొట్టడమే, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా మేము కొనలేము అనుకున్న వాళ్ళకి పేను బంక్ వచ్చినప్పుడు బూడిద ఉంటుంది కదండి, ఎర్లీ మార్నింగ్ 4-4:30 అప్పుడు కొట్టాలండి. అప్పుడు మీకు మాక్సిమం తగ్గిపోతుంది. మన పెద్దవాళ్ళు చేసింది అంతా అదే అండి, మనం ఇప్పుడు కొంటున్నాం. కానీ అమ్మ గుడ్డు సంపెంగ మొగ్గ చూసుకో కింద. ఈరోజు మన కోసమే వచ్చాయండి పువ్వులు కాయలన్నీ కూడా. నన్ను చూడట్లేదంటుంది. నువ్వు మంచిగా మా అమ్మతో మాట్లాడుతున్నావు, నన్ను చూడవా అన్నట్టుగా చూస్తుంది అంటుందన్నమాట. సంగతి ప్రూన్ చేసాక కూడా మొక్కలు చూడండి. అమ్మ ఇంకొక విషయం నేను ఇక్కడ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు ప్రూనింగ్ అనేది అంత అవసరమా? అవసరమా అంటే మనం మొక్కల్ని టెర్రస్ మీద పెద్దగా పెంచలేమమ్మ. వాటిని అవి పెద్దగా అయిపోయాయి అనుకో, పక్క మొక్కలు పెరగవు, నీడ వచ్చేస్తుంది కదా, పెరగవు. సో ప్రూనింగ్ చేస్తే వాటికి కూడా బలం వస్తుంది, మంచిగా బలం వచ్చి అవి కూడా చక్కగా పూతలు వస్తాయి అనమాట. వాటికి కూడా ఎనర్జీ వస్తుంది. నీకు మొక్క పెరిగిందనుకో, నువ్వు ఎంత నీకు దానికి ఎరువు ఇచ్చినా కూడా నువ్వు మొక్క మొత్తం తీసుకుంటే నీకు ఫ్రూటింగ్ కి ప్లేస్ అయితే అసలు రావడానికి ఉండదు కదా. సో ప్రూనింగ్ చేస్తే నీకు ఇమీడియట్ గా బడ్డింగ్ వచ్చేస్తుంది, ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని కంపల్సరీ ప్రూన్ చేయాలి. ఇప్పుడు మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ అంటే నార్మల్ మొక్కలు కూడా పెట్టవచ్చా? ఓన్లీ గ్రాఫ్టెడ్ మొక్కలే మనం టెర్రస్ మీద పెట్టాలా? గ్రాఫ్టెడ్ పెడితేనే బెటర్ అమ్మ. నార్మల్ మొక్కలు చాలా పెద్దగా పెరుగుతాయి, వాటిని మనము ఫ్రూటింగ్ రాదు, వేస్ట్. అది చాలా ఏళ్ళు మనం వాటి చూడాల్సి వస్తుంది, ఎదురు చూడాలి. అది ఎప్పుడో ఒక కాయ కోసం అని చెప్పి మనం అంత మామూలు తీసుకొచ్చి పెట్టడం కూడా వేస్ట్. ప్లేస్ వేస్ట్ అండి, ప్లేస్ వేస్ట్. ఇప్పుడు మన లక్ ఏంటంటే మనకి అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు వస్తున్నాయి లక్కీగా, కాబట్టి మీరు గ్రాఫ్టెడ్ మొక్కలే తీసుకోండి. ఫ్లవర్స్ లో కూడా గ్రాఫ్టెడ్ వస్తున్నాయండి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. అమ్మ నెక్స్ట్ మొక్క ఏం చూపిస్తుంది? మియాజాకి మామిడి. మియాజాకి ఇది కూడా ప్రూన్ చేశారా? అంతా ఇగో మొత్తం ప్రూన్ చేసి పడేసారు. ఇక్కడ ప్రూన్ చేస్తే ఇక్కడ వస్తుందండి, ఈ స్టెమ్ కి వస్తున్నాయి చూడండి. ప్రూనింగ్ మొత్తం ప్రూన్ చేశాక నెమ్మదిగా వీటికి చిగుర్లు వస్తుంది. ఇది మియాజాకి. ఏమో నా అదృష్టం బాగుండి నెక్స్ట్ ఇయర్ ఒక పండు పడితే చూడాలని చూస్తా. వస్తుందమ్మా. ఈ పాట్ చూడండి ఎంత పెద్ద పాట్ పెట్టారు. అది నేను చెప్పాను కదా నీకు, మనం పాట్ పెద్దది చెట్టు పెద్దదని పెడతాం కదా, పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకు తెలుసు కాబట్టి నేను వాటరింగ్ చేసేటప్పుడు మొత్తం చుట్టూరా చేస్తా. కానీ పని వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే నేను 3 గంటలు వాటరింగ్ ఇస్తే వాళ్ళు 1/2 hour వాటరింగ్ ఇస్తారు. ఓకే, సో నేను పైకి వచ్చి చూసినప్పుడు ఇక్కడ డ్రై అయింది, ఇక్కడ ఈ ప్లేస్ అంతా డ్రై అయింది పొద్దున. సో నాకు అప్పుడు అనిపించింది, ఓహో చూసావా ఈ చెట్టు పెరగకపోవడానికి కారణము కుండీ పెద్దదైపోయింది, ఈ ప్లేస్ లో నీకు వేర్లు వచ్చేసి ఉంటాయి. అవును. సో వాళ్ళు వాటరింగ్ కరెక్ట్ గా ఇవ్వట్లేదు, ఇవ్వకపోయేసరికి నీకు ఇక్కడ డ్రై అయిపోతుంది. ఇగో చూడు, ఇగో. సో ఆ డ్రై అయ్యేసరికి నీకు చెట్టు పెరగదు కదమ్మా. అందుకని మనం ఏం చేయాలంటే కుండీలు ఎప్పుడు చిన్నది కొనుక్కోవాలి. చిన్న కుండీ కొనుక్కొని అది కొంచెం బాగా పెద్దగా అయిన తర్వాత, మొక్క పెరిగిన తర్వాత పెద్దదాన్ని పెట్టి. అది ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఏమి అడ్వైజ్ ఇస్తారంటే మీరు 3 సంవత్సరాల మొక్కలు తీసుకోండి మేడం అని చెప్తారు. అలాంటి మొక్కలు తీసుకొచ్చి మనం టెర్రస్ మీద పెట్టొచ్చు? పెట్టుకోవచ్చు. చిన్న మొక్కలు
గ్రాఫ్టింగ్ పెట్టచ్చు, నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు. చిన్నవి కూడా వస్తున్నాయి, 1 year 2 years మొక్కలు వస్తున్నాయి. 3 years పెట్టామనుకో తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది. చిన్న మొక్క పెట్టామనుకో 1 year పెట్టామనుకో వెయిట్ చేయాల్సి వస్తుంది, 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, వింటున్నారా అండి? 3 సంవత్సరాల మొక్క తీసుకుంటే వెంటనే మీరు ఫ్రూటింగ్ తీసుకో. ఇది చూడు, ఇది ఏంటనుకుంటున్నారా? డిసీజ్ డిసీజ్ చూసావా? నేను ఇప్పుడే చూసాను. నేను ఏం చేస్తానంటే కొట్టేస్తాను అనమాట, దీన్ని కొట్టేసి దూరం పడేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని ఇట్లాగే ఉంచామనుకో అది వేరే చెట్లకు కూడా వచ్చేస్తుంది. సో తీసేయాలి దాన్ని. ఈ ఎండలకి వింత అది ఏంటో అనుకుంటారు అందరు, అబ్బో చాలా బాగుంది, ఆకు బాగా వస్తుంది, కానీ అది డిసీజ్ తీసేయాలి. ఇక్కడ కూడా నేను ఒకటి విన్నానమ్మా, క్యారియర్స్ కూడా ఉంటాయంట మొక్కలకి. క్యారియర్స్ ఉండి క్యారియర్ మాత్రం బాగా పెరుగుతుందంట, మెయిన్ మొక్క పాడైపోతుంది. ఎగ్జాక్ట్లీ, నేను చూపిస్తాను. అది కూడా నేను విచిత్రం, నేను ఫస్ట్ టైం చూసాను. ఇదేమో అంటే వాటికి గ్రాఫ్టింగ్ చేస్తారు కదా, సో గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అదన్నమాట. ఇది కమల అమ్మ, కమల నాగ్పూర్ కమల. ఇదేమో బార్బడాస్ చెర్రీ. ఇది ఫ్రూటింగ్ తీసుకున్నారా? తీసుకున్నాను, స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ ఎంత బాగుందో చూడండి, ఫ్లవరింగ్ కూడా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్లవరింగ్ వస్తుంది. బార్బడాస్ చెర్రీ. ఆ చెర్రీస్ రావడం ఏమో గానీ ఫ్లవరింగ్ మాత్రం ముద్దుగా ఉంటుంది. అవును, చాలా బాగుంటది. ఇక్కడే చెట్టు నిమ్మ మొక్క విరిగిపోయింది బలానికి. బలం పాపం దానికి వెయిట్ ఆపక బరువుకి చూడండి విరిగిపోతున్నాయి కొమ్మలు. ఇది లక్ష్మణ ఫలం ఇది. సో దీనికి మళ్ళీ ఇది పండిపోయినట్టుందమ్మా, అందుకే రాలేదు. చూడండి ఎంత చిన్నదా, చూడండి. అరే సమ్మర్ కదా, పండిపోయింది. కిందికి వెళ్ళాక తిందాం మనం. ఓకే, కిందికి వెళ్ళాక దీని టేస్ట్ అని చూడాలి కదా. చూద్దాం. ఇదిగో ఫ్లవర్ చూడాలి, వచ్చింది. ఫ్లవరే కదా ఫ్లవర్. ఇది ఫ్లవర్ చూడండి, మళ్ళీ అది పూత కాయ అవుతుంది. ఇగో ఇక్కడ అయింది ఆల్రెడీ. ఇదిగో స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిపోయింది. ఇగో అక్కడ రాలిపోయింది చూడు పువ్వు. ఇది సేమ్ లక్ష్మణ ఫలం. సమ్మర్ కదా నువ్వు అన్నట్టు కరెక్ట్ గా చిన్నదే పండిపోయింది. ఎగ్జాక్ట్. మనకి ఎందుకు వెళ్ళి టేస్ట్ చేద్దాం దీన్ని. ఓకేనా? ఇదేమో పువ్వు దానిమ్మ అమ్మ. ఇది కోసేసాం పొద్దున పూలు దేవుడి కోసం స్పెషల్. ఇది స్వీట్ చింత. ఇది స్వీట్ చింత, స్వీట్ పొటాటో అంటారు, చిలకడ దుంప అంటారు, ఎర్రగడ్డలు అంటారు. మన ఇటు తెలంగాణ వైపేమో మొరం గడ్డలు అంటారు. ఎగ్జాక్ట్లీ. అది చూడు దేనిలో వచ్చిందో, నేను పెట్టలేదు అది. నేను ఎరువు వేసానని చెప్పలే నీకు, దాలేదో ముక్కబడి ఉంటది. అది నేను పెట్టింది కాదు. అది చూసారా అండి, ఇలాంటి వింతలు జరుగుతాయి గార్డెనింగ్ ఉంటే. చూడండి, ఇది మనం వేస్ట్ కి పెడతాం కదా, వేస్ట్ కోసం అని పెట్టాను. అది మరి దాంట్ లోపల ఏమన్నా చిన్న పీస్ ఏమన్నా మనం కట్ చేస్తాం కదా, ఎడ్జెస్ పడి ఉంటది. అందుకే ఉంచేసా. సరే ఉండని. ఆ పార్ట్ లో కూడా ఏమో లీవ్స్ కనిపిస్తున్నాయి, వాటర్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడ అమ్మా, ఇక్కడ ఒక పాట్ ఉంది. ఇదేమంటారు? కొండ మామిడి. పాట పైన మూత తీస్తా, లోపల ఏమో మొక్కలు వచ్చేసాయి. అవును, చూసావా? తీస్తాను, మూత తీస్తాను. అది పాపం లోపల చూడట్లో. అవి ఏమవుతుందంటే మనము వేస్తాం కదా సాధిక, మనము వాటర్ ఏమంటారు, మన కిచెన్ వేస్ట్ వేస్తాం కదా. కిచెన్ వేస్ట్ వేసినప్పుడు దాని లోపల గింజలు ఉంటాయి ఏవో ఒకటి. ఇది కూడా అదే అమ్మా, చిలకడ దుంపే. అదిగో అట్లా చూసావా పాపం. అట్లా మూత పెట్టున్నా కూడా పైగా బతికిందంటే చూడాలి, చచ్చిపోకుండా. అది టెరియారియం చేస్తారు కదా, అలా అనిపించింది నాకు. ఇదేమో జినియా తెలుసు కదా, దాని పాట్ చూడు. దాని పాట్ చూడు ఎంత ఉంది. 5 inches పడండి. అది పాపం దాని లోపల పడి దానికి అదే వచ్చి పూలు పూస్తుంది. అది ఒకవేళ ఒక్క మొక్క ఉంటే తీసుకెళ్లాలండి మనం, ఎందుకంటే అది ఒక్కటి పెడితే చాలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇదమ్మా, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది లాస్ట్ ఇయర్. ఈ మొక్కలు పిచ్చి పిచ్చిగా పెరుగుతాయండి. ఇవి మంచిగా మీరు ఏమంటారు, బాల్కనీ సిట్టింగ్ ఏరియాస్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదేమో శాండ్ పేపర్ వైన్. వావ్, ఏం కలర్ అమ్మా? వైట్. ఈసారి నర్సరీ మేళలో బేబీ పింక్, పర్పుల్ రెండు. ఇది వైట్, ప్యూర్ వైట్ అన్నమాట. దీని లీఫ్ మాత్రమే ఇట్లా శాండ్ లాగా ఉంటుంది, అందుకని శాండ్ పేపర్ వైన్. ఇది ఒక వాటర్ యాపిల్. ఇది ఏంటో చెట్టు నిండా పిందెలు వచ్చాయి, మళ్ళీ రాలిపోయాయి. ఏంటో అర్థం కావట్లేదు. మరి ఏమైనా నెక్స్ట్ వాటర్ ఎక్కువైపోయాయేమో అమ్మా. ఏమో మళ్ళీ ఎండలకి ఏమైనా ఎండ ఒకటే. ఈసారి ఎండ లేదు, కాకపోతే వేడి ఉంది. అది చామంతులు చూడండి, చామంతులు సీజన్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ అవే పాపం వచ్చేసింది. ఇదేమో దీన్ని తెలుసు కదా, పారిజాతం అంట. పారిజాతం మొక్క.
ఇక్కడ ఏదో చిన్నగా ఏదో కనిపిస్తుంది మొక్క, చూడు జామ చిన్న ప్రూన్ చేసేసాను. దీని లీవ్స్ చూడండి. అయితే మీకు తర్వాత ఇంకొక డిఫరెంట్ పూల మొక్క చూపిస్తానండి. ఇది చిట్టి జామ, చిన్నగా వస్తుంది, స్వీట్ గా ఉంటుందా? చిట్టి జామ. ఓకే అమ్మ, ఇక్కడ నేను ఈ స్టాండ్స్ చూసాను. ఈ స్టాండ్స్ ఎప్పుడు చేయించారు? 5 years అయింది. అదే అన్ని కరోనా లోపలే చేయించారు. కస్టమైజ్ చేయించడానికి మీకు ఎంత పడింది కాస్ట్? ఏమైనా జస్ట్ ఐడియా? కాస్ట్ నాకు తెలిసి 800 ఎంతో పడిందమ్మా. 800? అంత తక్కువ అప్పుడు 5 years స్టార్టింగ్ లో 800 900 అంతే. 800-900 లో ఇంత పెద్ద అండి అసలు. అంటే దాదాపు 5 feet ఉంది. ఇటు వచ్చేసి మనకి చూడు 1 2 3 4 5 feet ఉంటుంది. 5 feet ఉంటుంది. 5 feet ఉంటుంది. అటు వచ్చేసి మనకి దాదాపు ఒక 20 inches ఎబో ఉంటుంది. 22 inches ఉంటుంది. ఇంత పెద్ద పార్ట్స్ వచ్చాయి చూడు, ఇంత పెద్ద పార్ట్స్. ఇంకోటమ్మా, ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఇంత బరువు పెడితే మనకి స్లాబ్ పాడైపోతుంది. మరి పిల్లర్ మీద పెట్టా చూడండి. ఇది పిల్లర్ కానిచ్చి నేను పెద్ద పెద్ద కుండీలు పెట్టాను. పిల్లర్ ఇక్కడ సైడ్ మొత్తం పిల్లర్ వస్తుందండి. ఆ పిల్లర్ చూసుకొని మనం పెట్టాలి. అట్లా ఇక్కడ అన్ని సీడ్స్ వేసారు చూడండి. దేనికి దానికి కవర్ పెట్టారు. కవర్ పెట్టానమ్మా, ఎందుకంటే గుర్తుండడం కోసమని. ఎక్కడెక్కడ కవర్స్ ఉన్నాయో అక్కడ విత్తనాలు వేసానని అర్థం. ఓకే, ఇదేమో రెడ్ ఉసిరి. వావ్, రెడ్ గా వస్తాయంట ఉసిరికాయలు. కాయలు తిన్నారా? హార్వెస్ట్ ఫస్ట్ టైం. కానీ మొక్క మాత్రం హెల్దీగా. 1.5 year అయింది పెట్టి. తొందరగా వస్తుంది కదమ్మా. అదే మరి ఏమో రాలేదు. 1.5 year అయింది పెట్టి. ప్రూన్ చేశారా ఏమైనా? చేశాను. ఇప్పుడు వస్తుంది అనుకుంటా. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకోండి మీరు. వీటిని చూసుకోండి. ఈ మొక్కలు చూడండి అసలు. చిన్న చిన్న మొక్కలకి వంకాయలు చూడు, ఎన్ని వంకాయలు ఉన్నాయో. అమ్మ, హార్వెస్ట్ చేయకుండా వదిలేసారు మన కోసమే. మీకోసమే మరి సిటీజీ వాళ్ళు ఇచ్చిందని చూపించాలి కదా. చూపించాలా? సిటీజీ వాళ్ళు ఇచ్చిన సాప్లింగ్స్ అన్నమాట ఇవి. చూడు ఎంత బాగున్నాయో చూడు. చిన్న చిన్న మొక్కలకి ఎన్ని కాయలు చూడు. ఇక్కడ వర్షం వస్తుందమ్మా రాలేను అని ఒక మాట అంటే, లేదు సాధిక, ఇట్లా చిన్న కాచే మొక్కలకి వంకాయలు వచ్చాయిరా, ఇవి మన ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమంటారు, గ్రాఫ్టింగ్ కి రావంటారా? చూడు, గ్రాఫ్టింగ్ మొక్కలు ఇవి వాళ్ళు ఇచ్చినవి. అన్ని గ్రాఫ్టింగ్ ఇవన్నీ గ్రాఫ్టింగ్ మంగలు. ఓకే, గ్రాఫ్టింగ్ మంగ. చూడు ఎంత బాగా వచ్చాయి గుత్తొంకాయ. చూసావా? గ్రాఫ్టింగ్ మంగలు ఇవన్నీ. ఇగో నీకు కనపడిపోతుంది గ్రాఫ్టింగ్. ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ చివర్లో అది ఇక్కడ కనిపిస్తుంది. చూడు ఎంత బాగా వచ్చాయి చూడు. ఇదిగోండి, ఇది గ్రాఫ్టింగ్. అది గ్రాఫ్టింగ్. ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ మొక్కలు పెట్టేటప్పుడు గ్రాఫ్ట్ చేసిన పార్ట్ అనేది పైకి ఉండాలి, మట్టిలోకి ఉండకూడదు. ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇది చూడు, ఇక్కడ ఈ వంకాయ చెట్టు చూడు. అమ్మా, ఆ వంకాయ మొక్క చూసే ముందు ఫస్ట్ ఈ గ్రో బ్యాగ్ ఎక్కడ తీసుకున్నారమ్మా? ఈ గ్రో బ్యాగ్ ఒకసారి సంపత్ వీడియో చేశాడు. అమ్మా, వీడియో చేసినప్పుడు ఆవిడ ఇట్లాగే నాలాగా మోకాళ్ళ నొప్పులు వచ్చి గార్డెన్ తీసేస్తున్నప్పుడు నాకు చూస్తే బాగా అనిపించింది, చాలా బాగుంది. సో నేను ఆలోచించేది ఒక 4 వంగ మొక్కలు పెడితే బాగుంటది, 4 పచ్చిమిరపకాయలు పెడితే బాగా వస్తాయి అని చెప్పి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఆమె దగ్గర కొనుక్కున్నాను అవి. సో బాగా యూజ్ అవుతుంది. అది నాకు బాగుంది, చాలా స్టాండర్డ్ గా ఉంది. మీకు ఇలాంటి గ్రో బ్యాగ్స్ కావాలంటే మనం న్యూయాన్ సీడ్స్ అని చేసాం కదండి, అక్కడ మీకు ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఇందులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి మీరు ఆర్డర్ పెడితే ఏమైనా తెప్పించి ఇస్తారేమో. మేబీ ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో కూడా పక్కన ఇస్తానండి. వంకాయ మొక్క చూడండి, వంకాయ మొక్క చూడండి ఒకసారి. అసలు దీని పార్ట్ చూడండి ఎంత చిన్నగా. ఇక్కడ చూడండి, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయమ్మా. ఇలానే తీసుకొని తినాలనిపిస్తుంది. అదే అంటున్నాను, ఇక్కడే కోసుకొని తినాలనిపిస్తుంది. ఎంత చిన్న మొక్క, చిన్న చిన్న స్ట్రాబెరీస్ ఉన్నట్టున్నాయి అవి. మళ్ళీ చిన్న మొక్క, ఇది ఏం పెద్ద మొక్క కూడా కాదు. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో అసలు కాయలు. ఇలా చూసిన తర్వాత ఇంకా సంతోషం ఎందుకు రాదు మనకి. ఇది చిక్కుడు, నార్మల్ చిక్కుడు ఏమంటారు, 365 days. ఇది మీరు ప్రూన్ చేస్తా ఉంటే చూడే ఆ పైన చూడు ఎన్ని ఉన్నాయో కాయలు. కాయలే ఫుల్. ఇక్కడ చూడండి, ఇదే మొక్క అమ్మ. ఇది బిలంబి అంటారు కదా, ఉసిరి. బిలంబి ఉసిరి, అది పప్పు ఉసిరి అంటారు. ఇగో బిలంబి ఉసిరి. ఇగో కాయలు, ఇదిగో కాయ. అది పుల్లగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటుంది. ఇది కింద ఒకటి బిలంబి ఉసిరి అంటారు దాన్ని. ఉసిరిలో మనం జనరల్ గా 2 రకాలు చూస్తాం. ఇది దొండకాయ లాగా ఉంటుంది, సేమ్ దొండకాయ. విపరీతమైన పులుపు. చింతపండు తినకూడదు అంటున్నారు కదా, చింతపండు మోకాళ్ళకి నొప్పులు వస్తాయి అంటారు కదా,
సో దీనికి రిప్లేస్మెంట్ కి ఇది వాడచ్చు మనం. ఆ ప్లేస్ లో చింతపండు బదులు బిలంబి ఉసిరి వాడచ్చు. సో నేను అందరినీ బిలంబి ఉసిరి పెట్టుకోమని సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, వింటున్నారా అండి? బిలంబి ఉసిరి ఖచ్చితంగా గార్డెన్ లో పెంచడానికి ప్రయత్నించండి. ఇవి ఎక్కడ దొరుకుతాయమ్మా మొక్కలు? మనకి నార్మల్ గా దీనిలో దొరుకుతాయి, నర్సరీలో దొరుకుతాయి. ఇక్కడ నర్సరీ అన్నారు కదా, మీరు జనరల్ గా ఏ నర్సరీలో ఎక్కువ మొక్కలు తెస్తారు? నేను చెప్పాలంటే నాకు ఒక నర్సరీ లేదు సాధిక. నాకు మొక్క ఇప్పుడు ఎవరన్నా వచ్చి వెళ్ళారనుకో, గ్రోమోర్ చాలా బాగుంది కమల గారు అంటే అది ఎంత దూరం అన్నా ఉండని వెళ్ళిపోతాను. కాకపోతే చేతిలో కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు కదా, ఎంత దూరం అన్నా వెళ్తా. తర్వాత ఒకవేళ సిద్దిపేటలో ఉంది, జడ్చర్లలో ఉంది, మంచి నర్సరీ ఉంది, ఎగ్జాటిక్ అంటే వెళ్ళిపోతాను అట్లా అన్నమాట. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మొక్కలు. స్పెసిఫిక్ గా ఒక నర్సరీ అని లేదు, అన్ని చోట్ల కొంటుంటాను. వింటున్నారా అండి? మనకి మొక్క ఎక్కడ హెల్దీగా అనిపించి, ఎక్కడ రేరు ఇది బాగుంటది, రేట్ కూడా రీజనబుల్ గా కొంటుంటాను అనమాట. ఇది హనుమాన్ ఫలం అంటండి. చూడండి, లక్ష్మణ ఫలం తెలుసు కదా, రామ ఫలం తెలుసు కదా మీకు. ఇప్పుడు లక్ష్మణ ఫలం చూసావు కదా, ఇది హనుమాన్ ఫలం. అమ్మ, ఇది ఎలా వస్తుంది షేప్? సీతాఫల్ సేమ్ సీతాఫల్, కానీ సీతాఫల్ కొంచెం ఇట్లా మనకు ఉబ్బినట్టు ఇట్లా వస్తాయి కదా, మీకు కొంచెం ఇట్లా స్మూత్ గా వస్తుంది, ఫ్లాట్ గా ఉంటుంది, కొంచెం లైట్ గా. ఓకే, ఇదేమో ఈ మొక్క కాగడా మల్లె, కానీ మొగ్గ ఇంత ఉంటది. మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు, గిఫ్ట్ ఇచ్చింది రమ్మగారి. చాలా బాగా వస్తుంది పువ్వు, ఇంతంత పువ్వు వస్తుందమ్మా. ఇవాళ అయిపోయింది, ఇక్కడ పూసేసాయి, ఇక మళ్ళీ స్టార్ట్ అయినాయి మొగ్గలు. చూసావా ఎంత బాగా వస్తుందో ఇది. ఇదిగో నువ్వు అడిగావు కదా లిల్లీలు ఇప్పుడు ఎక్కడ పూస్తున్నాయి అని అన్నావు కదా. యాక్చువల్గా ఇది సమ్మర్ అండి సీజన్, కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంటే సమ్మర్ అయిపోవట్లేదు కదా మేడం అని అనుకోకండి. డబల్ లిల్లీ అది. ఇది ఎంత డేంజరస్ మెయింటెనెన్స్ అంటే అంత డేంజరస్ మెయింటెనెన్స్. కొంచెం వాటర్ ఎక్కువైనా పాడైపోతుంది, గడ్డలు పోతాయి, దుంపలన్నీ పాడైపోతాయి. అమ్మ, ఎక్కడ చూసినా అక్కడక్కడ బంతి మొక్కలు పెట్టారు. ఇవి మీరు వేసారా లేకపోతే? కొన్నానమ్మా, తీసుకొచ్చి పెట్టాను. కొన్నేమో ఆల్రెడీ ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా, దీనికి పూలు వస్తాయా, అవే పడిపోతుంటాయి, అవే మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. ఈ నార్మల్ బంతి కంటే కూడా మీరు ఏం చేయాలంటే కారం బంతి ఉంటుంది, ఇది కారం బంతి. కారం బంతిని మీరు ఐడెంటిఫై లేకుండా రెడ్ కాగడ వస్తుంది మీకు. ఇది ఐడెంటిఫై చేయడం ఇలా అండి, రెడ్ కాగడ వస్తుంది, దీని ఫ్లవరింగ్ కూడా రెడ్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, అర్థమైందా అని అనుకుంటున్నాను. ఇన్ కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొకటి వస్తుందండి, అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అంతవరకు బాయ్ అండి.